చిత్రసీమలో చాలా మంది పన్ను ఎగవేతదారులు ఉన్నారని తరచూ వార్తలు వస్తూ ఉంటాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఎవరో ఒకరు ఇలాంటి వార్తల్లో ఉంటూనే ఉంటారు. అలాగే షూటింగ్ పేరు చెప్పి పన్ను కట్టకుండా ఉండటం కూడా జరుగుతుంది. తాజాగా నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ కు సేవా పన్ను మినహాయింపుపై కాగ్ అభ్యంతరం తెలిపింది. విదేశాలలో సినిమా షూటింగ్ తీశాము కాబట్టి అది సేవల ఎగుమతి కిందకు వస్తుందని చూపిస్తూ ఎన్టీఆర్ పన్ను చెల్లించలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై కాగ్ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్ లండన్ కు చెందిన వైబ్రెంట్ విజువల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 2015లో 7.33 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని, అయితే ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద పరిగణించి తాను చెల్లించాల్సిన 1.10 కోట్లు సర్వీస్ పన్ను మినహాయించారని చెప్పింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం జూనియర్ ఎన్టీఆర్ కి నోటీసులు ఇవ్వబోతున్నామని సమాధానం ఇచ్చింది.